భౌతికంగా తమ కుమారుడు మరణించిన అవయవ దానంతో మరొకరిలో జీవించి ఉంటాడని సదుద్దేశంతో బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడి అవయవాలు దానం చేశారు ఆ తల్లిదండ్రులు. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన బచ్చు ప్రదీప్ పెదకళ్లేపల్లి శ్రీ దుర్గానాగేశ్వర స్వామి ఆలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల కిందట విధుల నిమిత్తం ఆలయానికి వెళ్లి స్పృహ తప్పి పడిపోయారు. విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 10 రోజుల తర్వాత బ్రెయిన్ డెడ్ అయ్యారు. వైద్యుల సూచన మేరకు ప్రదీప్ కుటుంబ సభ్యులు అతని అవయవాలను జీవన్దాన్ ట్రస్ట్ ద్వారా దానం చేశారు. ప్రదీప్ గుండె, కళ్లు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలను గ్రీన్ ఛానల్ ద్వారా వివిధ ఆసుపత్రులకు తరలించారు. ప్రదీప్ గుండెను తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో ఓ చిన్నారికి అమర్చినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. రోజులాగా గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడే కళ్ళు తిరుగుతున్నాయి పడిపోతే హాస్పిటల్లో చూపిస్తే మళ్ళీ అందరూ విజయవాడ తీసుకెళ్ళిపోయింది. బ్రెయిన్లో తేడా ఉంది, ఆ టైం తెలియట్లేదు అన్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే స్కాన్ చేసి అన్ని చూసిన తర్వాత ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే ఏదైనా సేవ్ అవుతాడని చెప్పారు. సరే అని చేయించామండి. చేయించినా కానీ స్పృహ రాలేదు, అట్లాగా ఉన్నాడు. హోప్స్ లేదన్న వారం రోజులు చూసాము. ఏం స్పృహ రావట్లా, ఏమీ తేడా కనపడలేదు. అప్పుడు డాక్టర్లో కన్సల్ట్ చేసి ఏం చేయాలి ఏంటి అనేది తెలుసుకునేటప్పటికి మరి మన బాబు దక్కినప్పుడు మన అవయవాల ఇస్తే బాగుంటుందని చెప్పాము. మా తమ్ముడు ప్రదీప్ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల మరణించారు. 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో పార్ట్స్ ఇవ్వాలని చెప్పి జీవనదాన్ ద్వారా రిజిస్టర్ అయ్యాము. అయ్యి ఒక 8 మందికి అవయవాల దానం ఇచ్చాము.